సూరజ్ ఉండగా దీప ఓడించడం సాధ్యం కాదని అనుకున్న పారిజాతం ముందు వాడిని లొంగదీసుకోమని జోష్నకి చెబుతుంది. అయితే జోష్న వెళ్లి డీల్ మాట్లాడడంతో ఓకే అని అంటాడు సూరజ్. సూరజ్ ని గుప్పెట్లో పెట్టుకుంటే తనకి తిరుగు ఉండదని వలపు వల విసురుతుంది జోష్న. తనతో చేతులు కలపమని అడుగుతుంది గత ఎపిసోడ్ లో. ఇక ఈ రోజు జూన్ 19 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఏమైందంటే, తనతో కలవాలని సూరజ్ తో డీల్ మాట్లాడుతుంది జోష్న. తెలివైనవాడు తన జీవితాన్ని మార్చే అవకాశాన్ని వదులుకోడు అనుకుంటున్నాను అంటుంది జోష్న. నచ్చింది నీ డీల్ అంటాడు సూరజ్. నిన్నెలా నమ్మాలి అంటుంది జోష్న అనుమానంగా. ఇదిగో నా మొబైల్ తీసుకో, ఇందులో ఉన్న నీ వీడియోస్ అన్ని డిలీట్ చేసుకో అంటూ తన ఫోన్ జోష్నకిస్తాడు సూరజ్. దీంతో సూరజ్ ఫోన్లో ఉన్న వీడియోస్ మొత్తం డిలీట్ చేస్తుంది జోష్న. ఇప్పుడు నమ్మకం కుదిరిందా అని అడుగుతాడు సూరజ్. దీంతో వెంటనే కాలు మీద కాలు వేసుకొని పొగరుగా కూర్చుంటుంది జోష్న. నమ్మకం కుదరకపోయినా ఇప్పుడు నువ్వు చేసేది ఏం లేదు అంటుంది జోష్న. అంటే నాతో అవసరం లేదా అంటాడు సూరజ్. కావాలి, నేను ఏం చెబితే అది చేయాలి. నేను చెప్పింది నువ్వు వినాలి. హాయిగా పడుకో, నువ్వేం చేయాలో మార్నింగ్ చెబుతాను అంటుంది జోష్న. హలో బేబీ, సారీ చెప్పడం మర్చిపోయావు అంటాడు సూరజ్. సారీ చెప్పడం ఏంటి, ఇప్పుడు నువ్వు నా పార్టీ కదా అంటుంది జోష్న. అలా అని ఎవరు చెప్పారు, నేనెప్పుడు ఎవరి పార్టీ కాదు. నేను సెపరేట్ పార్టీ, అందులో నేనే ఉంటాను. నాకు నచ్చితేనే ఎవరి మాటైనా వింటాను అంటూ జోష్నకు జలక్కిస్తాడు సూరజ్. నచ్చకపోయినా నువ్వు చేసేదేం లేదులే, నీ మొబైల్లో డేటా అంతా రిలీజ్ చేశాను, నన్నేం చేయలేవంటుంది జోష్న. అవునా, ఒకసారి అటు చూడమ్మా అంటూ మరి ఫోన్లో వీడియో రికార్డ్ కావడం చూపిస్తాడు సూరజ్. బిత్తరబోతుంది జోష్న. నువ్వు ఫ్రాడ్ బాడీరా అంటూ ఫోన్ తీసుకునేందుకు ట్రై చేస్తుంది జోష్న. వెంటనే ఫోన్ తీసుకుంటాడు సూరజ్. వీడియో డిలీట్ చేస్తావా లేదా అంటుంది జోష్న. ఇందులో డిలీట్ చేసినా నీకు సంబంధించిన వీడియోస్ నా దగ్గర సేఫ్ గా ఉన్నాయమ్మా అంటాడు సూరజ్. ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినా ఇంకేంట్రా, ఆ దీప నీకు శాలరీ కూడా ఇవ్వట్లేదు అంటుంది జోష్న. ఇచ్చినా తీసుకునే రకాన్ని కూడా కాదు. నువ్వు నన్ను కొనలేవు బేబీ, ఎందుకంటే నేను మార్కెట్లో వస్తువును కాదు నన్ను కొనడానికి. నేను ఇలాగే ఉంటాను, ఏం చేసుకుంటావో చేసుకో, నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను. ఈ విసనకర్ర తీసుకొని నాకు గాలి విసురు, గాలి ఆగిందో పెద్ద ఆయనకు వీడియోకి పోతుంది అంటాడు సూరజ్. దీంతో కోపంతో రగిలిపోతూ గాలి విసురుతుంది జోష్న. నచ్చావు బేబీ, ఐ లవ్ యూ అంటూ పడుకుంటాడు సూరజ్. దీంతో సూరజ్ ఫోన్ తీసుకెళ్లి బియ్యం డబ్బాలో పెట్టి బయట నుంచి లాక్ చేస్తుంది జోష్న. ఫుడ్ డెలివరీ చేస్తావా, ఫుడ్ డెలివరీకి ఎలా వెళ్తావో నేను చూస్తాను. వీడియో డిలీట్ చేయనందుకు నేను నీకు ఇచ్చే పనిష్మెంట్, ఇంట్లోని పడి చావరా అని వెళ్ళిపోతుంది జోష్న. దశరథ్ హాల్లో కూర్చొని రెస్టారెంట్ బ్యాలెన్స్ షీట్స్ రిపోర్ట్స్ చూస్తుంటాడు. రండి భోజనం చేద్దాం, అంత బిజీగా ఏం చేస్తున్నారు, ఆ ఫైల్ తర్వాత చూడొచ్చు కదా అని పిలుస్తుంది సుమిత్ర. ఇది మన రెస్టారెంట్ మంత్లీ బ్యాలెన్స్ రిపోర్ట్స్ అంటాడు దశరథ. అప్పుడే ఎక్కడికి వచ్చిన పారిజాతం సంతోషంగా, అవునా, మన జోష్నకు అప్పగించిన బ్రాంచ్ రెస్టారెంట్ లాస్ట్ మంత్ 25% గ్రోత్ వచ్చిందని మీ నాన్నగారు చెప్పారు. ఈసారి ఎంత ఉంది అంటుంది పారిజాతం. 30% అంటాడు దశరథ. యాహూ, చూసావా సుమిత్ర, మన జోష్న గ్రాఫ్ ఎలా పెరిగిపోతుందో. అది ఫారిన్ లో చదువుకున్న మేధావి, వ్యాపార కుటుంబంలో పుట్టిన పిల్ల. దానికి ఎవరూ బిజినెస్ నేర్పించాల్సిన అవసరం లేదు. దానివి అన్నీ తాత పోలికలే అంటుంది పారిజాతం సంతోషంగా. ఎవరా తాత పిన్ని అంటాడు దశరథ. అదే దశరథ, మన జోష్న తాత అంటే మీ నాన్నగారే కదా అంటుంది పారిజాతం. అదే పిన్ని, ప్రతి ఒక్కరికి ఇద్దరు తాతలుంటారు కదా, ఏ తాతతో పోల్చావో అర్థం కాలేదు అంటాడు దశరథ కావాలని. తండ్రి తాలూకు తాతే అసలైన తాత అంటుంది పారిజాతం. అసలైతే జోష్నకు తాత ఎవరో దాసుకే తెలియాలి అని మనసులోనే అనుకుంటాడు దశరథ. ఇంతకీ మన పని మనిషి బ్రాంచ్ ఎలా ఉందో చెప్పు అంటుంది పారిజాతం. పిన్ని అంటూ కోపంగా లేచి నిలబడతాడు దశరథ. అత్తయ్య గారు, మీకెన్నిసార్లు చెప్పాలి, దీపను పని మనిషి అని పిలిచే అలవాటు మీకు పోవడం లేదు. దీనివల్లే కాంచన వద్దనే బాధపడుతుంది అంటుంది సుమిత్ర. ఏదో నాలుగు తడబడింది అంటుంది పారిజాతం. తడబాట్లు పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి పిన్ని, వాటిని మనమే సరిదిద్దాలి అంటాడు దశరథ. అలాగే దశరథ, ముందు దీప బ్రాంచ్ పరిస్థితి ఏంటో చెప్పు అంటుంది పారిజాతం. లాస్ట్ మంత్ 10% మైనస్ లో ఉండేది, ఇప్పుడు 10% ప్లస్ లో ఉంది అంటాడు దశరథ. 10%ఏ కదా అంటుంది పారిజాతం. ఏదైనా మంచి ఆర్డర్ వచ్చిందంటే పర్సెంట్ మారిపోతుంది పిన్ని అంటాడు దశరథ. ఎంత మారినా మన జోష్నను దాటలేదు దశరథ. 10 ఎక్కడా 30 ఎక్కడా, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఉన్నోడి బిడ్డ ఉన్నోడి బిడ్డే, లేనోడి బిడ్డ లేనోడి బిడ్డే అంటుంది పారిజాతం పొగరుగా. ఎవరు లేనోడు అంటాడు దశరథ. అదే ఆ కుబేర్ గాడు అంటుంది పారిజాతం. దీప కుబేర సొంత కూతురు కాదు కదా అంటాడు దశరథ. అప్పుడు ఉన్నోడి బిడ్డే ఉన్నోడే, అనాథ బిడ్డ అనాథే అనాలి అంటుంది పారిజాతం. ఈ అనాథ కూడా ఉన్నోడి బిడ్డ అయితే చెప్పు పిన్ని, ఉన్నోడి బిడ్డే కావచ్చు కదా అంటాడు దశరథ. దీపని నీ బిడ్డే దశరథ, అది దొర బిడ్డే అని మనసులో అనుకుంటుంది పారిజాతం. చెప్పు పిన్ని, నిన్నే అడిగేది అంటాడు దశరథ. అవును దశరథ, అయ్యుండొచ్చు అంటుంది పారిజాతం. అలాంటప్పుడు మనకు తెలియని దాని గురించి అంత కాన్ఫిడెంట్గా మాట్లాడొద్దు కదా సుమిత్ర. ఇంతకు ముందే నాన్నతో మాట్లాడను. దీప బ్రాంచ్కు చాలా పెద్ద ఆర్డర్ వచ్చిందట. అది పెద్ద ఆర్డర్ అంటే అది డెలివరీ చేశారంటే మ్యాక్సిమం 60% రీచ్ కావచ్చు. పిన్ని, 30 కంటే 60 ఎక్కువే కదా.
దాపిన్ని భోజనం చేద్దామంటాడు. దీప గెలవకూడదని దండం పెట్టుకుంటాను అని మనసులోనే అనుకుంటుంది పారిజాతం. కట్ చేస్తే మరోవైపు ఇంట్లో కాంచన, దీప, కార్తీక్ ఆర్డర్ ఇచ్చిన వంటకాలను టేస్ట్ చేస్తుంటారు. ఇక ఇటు సూరజ్ గది వద్దకు వచ్చి రాత్రి గురుడిని గదిలో పెట్టి తాళం వేశా కదా, ఈ పాటికి తల బాదుకుంటూ ఉంటాడు అనుకుంటూ గది దగ్గరకు వస్తుంది జ్యోత్స్న. సూరజ్ గది లాక్ చేసి ఉండడం చూసి అంతా సైలెంట్ గానే ఉంది. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాలి కదా, ఇంకా లెగవకుండా ఎందుకుంటాడు? ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా దాచేశాను కదా. అరిచి అరిచి అలసిపోయి ఉంటాడు. తలుపు కొట్టి పిలుద్దామంటూ తలుపు కొడుతుంది జ్యోత్స్న. ఏయ్ పొగరబోతాడా, ఉన్నావా పోయావా అని జ్యోత్స్న అంటుండగానే సూరజ్ నుంచి వీడియో కాల్ వస్తుంది. వీడి నెంబర్ నుంచి ఫోన్ వస్తుందేంటి, ఫోన్ దొరికేసిందా, లోపల నుంచి ఫోన్ చేస్తున్నాడా అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జ్యోత్స్న. కట్ చేస్తే అవతల సూరజ్ సంతోషంగా, హాయ్ బంగారం, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, వేసిన తాళం వేసినట్లే ఉంది, వీడెలా బయటకొచ్చాడు అని ఆలోచిస్తున్నావా? నా పేరు సూరజ్, అంటే సూర్యుడు. తాళం వేసి వెలుగును బంధించలేవు డియర్. స్నానం చేసి ఫుడ్ కస్టమర్కు డెలివరీ చేయడానికి వచ్చాను. కావాలంటే చూడు, వెనక ట్రక్కులో ఫుడ్ లోడ్ అవుతుంది. నువ్వు తలుపులు వేస్తేనో తాళం వేస్తేనో ఏదో ఆగిపోతుందో అనుకున్నావు కదా, ఏది ఆగదు అంటాడు సూరజ్. మరీ ఎగిరి పడకురా అంటుంది జ్యోత్స్న కోపంగా. ముందు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు డియర్ అంటాడు సూరజ్. రేయ్ ముందు అలా పిలవడం ఆపురా అంటుంది జ్యోత్స్న. నువ్వు పిలవమంటే నేను పిలవడం లేదు, నాకు పిలవాలనిపించింది కాబట్టి పిలుస్తున్నాను అంటాడు సూరజ్. నీకు తెగులురా, మందు వాడితే గాని తగ్గి చావదు అంటుంది జ్యోత్స్న. మేబీ అది నిన్ను చూశాకే మొదలైనట్లుంది అంటాడు సూరజ్. పోరా పోయి ఆర్డర్ చేసుకో అంటుంది జ్యోత్స్న. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు అంటాడు సూరజ్. నేనెప్పుడు చెప్పానురా అంటుంది జ్యోత్స్న. నువ్వు చెప్పినట్లు నేను ఫీల్ అయ్యాను, అందుకే థ్యాంక్స్ చెప్పాను. నాకు చెప్పినట్లు నువ్వు ఫీల్ అవ్వు, ఈ ఆలోచన రాదు. ఉంటాను డియర్, మనం ఆఫీస్లో కలుద్దాం, బాయ్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు సూరజ్. మీ బ్యాచ్ అందరికీ పొగరు బాగా పెరిగిపోయిందిరా. వీలైనంత తొందరలోనే మీ పొగరులు దించి మీ అందరినీ తల వంచినట్లు చేయకపోతే నేను పారిజాతం మనవరాలనే కాదు అనుకుంటూ కోపంగా రగిలిపోతుంది జ్యోత్స్న. మరోవైపు ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయడానికి సూరజ్ వచ్చేసరికి ఇంటి ముందు ఎలాంటి హడావిడి కనిపించదు. దీంతో డోర్ కొట్టి బయటకు పిలుస్తాడు సూరజ్. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ తీసుకొచ్చాను, డెలివరీ ఇక్కడ చేయమంటారా వేరే ఎక్కడైనా చేయమంటారా అంటాడు సూరజ్. దీంతో ఆవిడ తన భర్తను పిలుస్తుంది. ఇంట్లో నుంచి వేరే వ్యక్తి రావడం చూసి షాక్ అవుతాడు సూరజ్. ఏమండి ఫుడ్ ఆర్డర్ చేశారా అంటుంది ఇంట్లో ఆవిడ. ఫుడ్ ఆర్డర్ చేసింది వీరు కాదండి, బాలరాజ్ గారు అంటాడు సూరజ్. వాడెవడు అంటాడు ఇంటి ఓనర్. దీంతో సూరజ్ షాక్ అవుతాడు. మరి దీపా సూరజ్లు ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కారో తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం.